నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ని స్టార్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో వివరిస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఏపీ మెగా డిఎస్సి కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తాజాగా ఒక కీలక అప్డేట్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఇంకా కొన్ని రోజులే పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడవుతుందో తెలుసుకునేందుకు మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. అసెంబ్లీ సమావేశాల సమయంలో డిఎస్సి నోటిఫికేషన్ పై పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు 2 నెలలు సమయం పట్టొచ్చని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తొలుత నవంబర్ 3న 16,347 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రకటించారు. కానీ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉండడం వలన వాయిదా పడింది. తిరిగి నవంబర్ 6న విడుదల చేస్తామని ప్రకటించగా అది కూడా వాయిదా పడింది. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎప్పుడవుతుందో తెలియక అభ్యర్థులు నిరాశగా ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు రూపొందించాక ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయడం అనివార్యంగా మారింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది. డిఎస్సి అభ్యర్థులకు మరో అద్భుత అవకాశం ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల అంటే నవంబర్ 16 నుంచి బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ ప్రారంభమవుతోంది. బీసీ అభ్యర్థులకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కోచింగ్ కోసం 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో నిపుణులతో అభ్యర్థులకు సరైన గైడెన్స్ ఇప్పిస్తారు. గుంటూరులో కొత్త కోచింగ్ సెంటర్ ను మంత్రి స్వయంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఒక్కో సెంటర్లో 200 మంది అభ్యర్థులకు కోచింగ్ అందిస్తారు. మొత్తం 5,200 మందికి ఈ ఉచిత కోచింగ్ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. బీసీలకు 66%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 14% సీట్లు కేటాయిస్తారు. అదనంగా 520 సీట్లు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ప్రతి అభ్యర్థికి నెలకు 1,500 రూపాయలు చొప్పున స్టైఫండ్ కూడా అందజేయనున్నారు. మెటీరియల్ కోసం మరో 1,000 రూపాయలు అదనంగా అందిస్తారు. 2 నెలల పాటు ఈ ఉచిత డిఎస్సి కోచింగ్ కొనసాగుతుంది. అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ కోచింగ్ సమయంలో అందిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధానాల్లో ఈ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఆన్లైన్ అభ్యర్థులు ప్రత్యేక యాప్ ద్వారా తమకు అనుకూలమైన సమయాల్లో కోచింగ్ క్లాసులను వినవచ్చు. ఈ యాప్ లో సబ్జెక్టుల వారీగా క్లాసులు, పాత ప్రశ్న పేపర్లు, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థుల విజ్ఞానం పెంచుకునేందుకు ఇదొక మంచి అవకాశంగా మారనుంది. బీఈడీ అర్హతతో పాటు టెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికే ఈ కోచింగ్ లభిస్తుంది. గృహిణులు, పార్ట్ టైం ఉద్యోగులు కూడా తమ ఇష్టం వచ్చిన సమయాల్లో క్లాసులు వినే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా కోచింగ్ అందించడం అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. ఈ విధానం ద్వారా సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఇది గొప్ప అవకాశం. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి ఈ ఉచిత కోచింగ్ మేలు కలిగించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభ్యర్థుల విజయానికి దారి తీస్తుందని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.